నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దరఖాస్తు చేయడమే ఆలస్యం, ఇక నేరుగా పాస్బుక్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడు బృందానికి సినిమా చూపిస్తా. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సినిమాల్లో కంటే నిజ జీవితంలోనే అద్భుతంగా నటిస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్ తీవ్ర విమర్శలు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల కేసు. దివ్యల మాధురితో కలిసి పిఎస్ కు హాజరైన దువ్వాడ శ్రీనివాస్. రైతు భూమికి చట్టబద్దమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి చట్టం రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్బుక్, అదేవిధంగా వ్యవస్థను పారదర్శకంగా వేగవంతంగా రూపొందించామన్నారు. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ 70 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని సర్వే చేసి, ఈ సర్వే ద్వారా పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వారికి పాస్బుక్లు ఇస్తూ, పొజిషన్ లో లేని వారి పాస్బుక్ని క్యాన్సిల్ చేసే చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఒక సర్వే నెంబర్ లో ప్రభుత్వ అవసరాల కోసం ఎక్వేషన్ 5 కుంటలో 10 కుంటలో చేస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం ధరణిలో ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంది. అదే కంటిన్యూ వచ్చింది. ఇంకా అటువంటి కూడా పట్టా భూముల్ని ప్రొవిడెంట్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేసేది ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్ చేశాం. అది కూడా 3 డిజిట్స్ లో సైజబుల్ గా ఉన్నాయి. ఇలా ప్రమాణమే ఈ 4200 రెవెన్యూ సంబంధించిన దాంట్లో న్యాయమైన ప్రాథమికంగా ఉన్న ఇన్ఫర్మేషన్, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2200 2300 అప్లికేషన్లు క్లియర్ కాబోతున్నాయి. ఈ 14 క్లస్టర్లో సుమారు 24,900 పైచలకు అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీల్లో ప్రధాన అంశం 11,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని. ఇక మిగిలిన అంశాలు గెట్ల పంచాయతీలో రైతుల మధ్య ఉన్నాయి, కొన్ని దారులు కావాలని, కొన్ని గ్రామాల్లో తాగునీరు వెరీ లిమిటెడ్ ప్రాంతాల్లో తాగునీరు రావాలని, అదే రకంగా గ్రామంలోని రైళ్లు, సిమెంట్ రోడ్లు కావాలని, ఇక కొన్ని చిన్నవి వ్యక్తిగతమైన అంశాలు కూడా రావడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి టీములను ఆల్రెడీ ఏదైతే మేము క్లస్టర్ల రూపంలో ఏర్పాటు చేశామో అదే పద్ధతిలో అధికారులను కూడా యంత్రాంగాన్ని బైఫర్కేషన్ చేసుకొని రాబోయే కొద్ది రోజులు అది రెవెన్యూకు సంబంధించింది అయితే ఇట్ టేక్స్ మినిమం 45 డేస్ టైం పడుతుంది. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఇప్పుడు 2వ విడత 2,000 ఇచ్చాం. 11,000కు సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిని ఫేస్ మేనర్ లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. కేటీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తన తండ్రి కేసీఆర్ అంత మంచివాడిని కాదని, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని, మనపై కేసులు పెట్టినోడిని మర్చిపోము. నేను కేసీఆర్ సారంత మంచోనైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా విడిచిపెట్టను అని అన్నారు. వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోనైతే కాదు. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోనైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్క ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు.
ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ హావభావాలు, ఆయన మాట్లాడుతున్న విధానంపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ శతాబ్దపు మోస్ట్ కామిక్ పర్సన్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్లో కంటే నిజ జీవితంలోనే అత్యంత అద్భుతంగా నటిస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ తాలూకు అదృష్టం. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ తాలూకు అదృష్టం. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు, తన ఫండమెంటల్ రైట్, అది బిడ్డ చనిపోయారో లేదో తెలీదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ, ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మీ మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్, క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడికి వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్. ఒక సివిల్ ప్రీతి మరణం ప్రతి ఆధారం కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ ఉంది, ప్రతి ఆధారం ఉంది, ప్రతి అంశము ఆన్ రికార్డు ఉంది. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే 25/9 ఈ కేసులో 162/2018 అని ఛార్జ్ షీట్ కూడా కంప్లీట్ చేసి ఫుటేజెస్, పాప చనిపోయిన మరణానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ మొత్తం కూడా కోర్టులో వేశారు. పెన్ డ్రైవ్ ఆఫ్ వీడియో స్టేట్మెంట్స్ ఆఫ్ LW1227 CD part 29 2017 రికార్డ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది మెజిస్ట్రేట్ కోర్ట్ కర్నూలు. అబ్జర్వేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అండ్ సీజర్ పంచనామా డేటెడ్ 21/8/2017. సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్కడుంది? ఎవడెవడు మర్డర్ చేశాడు, ఎవడెవడు రేప్ చేశాడు, ఎవడెవడు DNA ఏంటి, ఎక్కడ DNA ఉంది, బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, చిన్నపిల్లల యొక్క గెస్ట్ హౌస్లు అక్కడెక్కడ ఉన్నాయి, మీరు మాట్లాడేయాలనగా నాలుగు చప్పట్లు కొట్టడం.
మీరు మాట్లాడొద్దు అనగానే చప్పట్లు కొట్టం, మీరు అరవద్దు అనగానే చప్పట్లు కొట్టం, మీరు ఈడియట్స్ అంటే చప్పట్లు కొట్టం, మీరు ఎందుకు పనికిరారు అంటే చప్పట్లు కొట్టం. ఎందుకు చప్పటాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్రంలోనూ రాష్ట్రంలోని మూడు గుర్రాల జోడు గుర్రాల సర్కార్ అంటారు మీ విలేకరుల భాషలో. ఈ 3 ప్రభుత్వాలు ఉన్న ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి కేసు గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ రోజు వరకు సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? ఇది చెప్పింది నేను కాదు కదండి. సుఖాలి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్యల మాధురి, వారి అడ్వకేట్ ను మాత్రమే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించారు. నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, రోడ్డు మీద మీకే హక్కు ఉంది. మేము ప్రశాంతంగా నేనెందుకు రావాలి? సాయంత్రం 5 వరకు సెషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటండి దువ్వా శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలో దళితులు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి.
తాను ఒక ఎమ్మెల్యేనన్న విచక్షణ కూడా మరిచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశించి బరి తెగించి నోటికొచ్చినట్టు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణం క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారని, భాష చూస్తే గూండాలు రౌడీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని ధ్వజమెత్తారు. పోటీ ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. వాళ్ళు పోటీ చేయమంటే వాళ్ళు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాల్ చేసుకుంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను.